దేవుడు చెయ్యలేని పని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒకరోజు మహారాజు అక్బర్ సభ జరుగుతుంది. ఆ సభకి అందరూ వస్తారు, మహారాజు కూడా వస్తారు. మహారాజు అక్బర్ వచ్చాక సభికులతో ఇలా అంటాడు మహారాజు అక్బర్, దేవుడు చేయలేని పని నేను ఏమైనా చేయగలనా అని సభికులతో అడుగుతాడు మహారాజు అక్బర్. అప్పుడు అక్కడున్న మంత్రులు చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు. ఎవరు ఏమీ చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, చెయ్యగలరు మహారాజా అని చెప్తే ఎందుకు, ఎలా, ఏమిటి అని మహారాజు మళ్ళీ అడుగుతారు. ఒకవేళ చెయ్యలేను మహారాజా మీరు అంటే కూడా తప్పే. మళ్ళీ మహారాజు ఏమనుకుంటాడు, నేను ఎందుకు చేయలేను అని మళ్ళీ అడుగుతారు. ఎటు ఏం చెప్పినా కూడా మళ్ళీ ప్రశ్న వస్తుంది తిరిగి. ఆ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేదు అని సభికులందరూ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటారు. ఇంకా ఆ సమయంలో మహారాజు అక్బర్ బీర్బల్ వైపు చూస్తాడు. బీర్బల్ వైపు చూశాక బీర్బల్ లేచి మహారాజు అక్బర్ ముందుకొచ్చి ఇలా చెప్తాడు, మీరు చెయ్యగలరు మహారాజా, తప్పకుండా చేయగలరు. దేవుడు చేయలేని పని కూడా మీరు చెయ్యగలరు. అదే మహారాజా, అది ఎలాగో మీకు తెలుసా అని బీర్బల్ అంటాడు. అప్పుడు అక్బర్, చెప్పు బీర్బల్, ఏంటి దేవుడు చేయలేని పని నేను చేసేది అని అంటాడు. అప్పుడు బీర్బల్ ఇలా చెప్తాడు, ఆ దేవుడు అన్నిటికీ అధికారి ఆయననే. ఆయన అత్యుత్తమ అధికారి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, దేన్నైనా ఆపగలడు, దేన్నైనా ముందుకు పంపించగలడు. కానీ ఆ దేవుడు ఈ దేశంలోంచి మీరు వెళ్ళిపోండి అని ఎవరితోనూ చెప్పలేరు. కానీ మీరు చెప్పగలరు మహారాజా. అది ఎలాగో తెలుసా? మీకు కోపం వస్తే ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోండి అని ఎవరినైనా మీరు ఆదేశం ఇవ్వగలరు మహారాజా అని బీర్బల్ ఎంతో సున్నితంగా అక్బర్కి చెప్తాడు. అప్పుడు అక్బర్ మనసులో ఇలా అనుకుంటాడు, ఓహో, నేను బీర్బల్ని దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, అదే నాకు చెప్తున్నాడు బీర్బల్. నాకు అర్థమైంది, ఇంకోసారి ఎవరిని అలా అనకూడదు, ఇంకోసారి ఎవరిని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కోపంగా మాట్లాడకూడదు అని అక్బర్ మహారాజు గ్రహిస్తాడు. దాన్ని గ్రహించి ఇంకా మౌనం వహిస్తాడు అక్బర్ మహారాజు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంతో కోపంగా ఎదుటి వాళ్ళతో చెప్తాము, ఎదుటి వాళ్ళతో వాదిస్తాము, కానీ అయినా కూడా ఒక్కొక్కసారి ఆ పనులు జరగవు అలా వాదించి కోపంగా చెప్తే. కానీ ఇలా ఒక్కసారి సున్నితంగా చెప్పి చూడండి. చాలా వరకు ఇలా సున్నితంగా చెప్తే ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకోదు, అలా అని వాళ్ళు చేసిన తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కోపంగా అరిచి వాళ్ళతో వాదించి కొట్లాడితే ఫలితం ఉండదు. ఇలా సున్నితంగా కూడా చెప్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేస్తూ ఉంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి నచ్చుతుంది. ఏ వీడియో చాలామంది చూస్తున్నారు అని యూట్యూబ్ అనుకొని ఇంకా కొత్త వ్యూవర్స్కి మన వీడియోని చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది మన వీడియోస్ని. కాబట్టి మీకు నచ్చితే దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ ఇవన్నీ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. See you next week.